ఎవరొచ్చినా ట్రంప్ వచ్చినా ప్రజలకు సమస్యలు తప్పవు అని ట్రంప్ మరోసారి నిరూపిస్తున్నారు. కానీ ఇద్దరికి చిన్న తేడా ఏంటంటే జగన్ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే నష్టపోతే ట్రంప్ వలన యావత్ ప్రపంచ దేశాలు నష్టపోతుంటాయి, ఒక్క అమెరికా తప్ప. ఎందుకంటే ఆయనకి అమెరికా మాత్రమే ముఖ్యం. తాజాగా F1 వీసాలపై వచ్చిన విదేశీ విద్యార్థులు తాము చదువుకుంటున్న యూనివర్సిటీ క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేయకుండా ఆంక్షలు కఠినతరం చేశారు. విద్యార్థులు సెలవులు, ఖాళీ సమయాల్లో యూనివర్సిటీ క్యాంపస్లో మాత్రమే ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతుంది. కానీ ఇంతకాలం యూనివర్సిటీలు, ప్రభుత్వం ఈ నిబంధనని పెద్దగా పట్టించుకోకపోవడం వలన విదేశీ విద్యార్థులు తమ చదువులు, హాస్టల్ ఫీజులు, ఇతర ఖర్చులకు చుట్టుపక్కల షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకుల్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునేవారు. కానీ ట్రంప్ రాగానే బయట ఉద్యోగాలపై ఇప్పుడు విదేశీ విద్యార్థులకు ఆ అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసేందుకు సిద్ధపడినా పోలీసులకు పట్టుబడితే వారిని అరెస్టు చేసి చదువులు మధ్యలోనే స్వదేశానికి తిప్పి పంపించేస్తారు. అంతేకాదు, మళ్లీ ఎన్నడూ అమెరికాలో అడుగు పెట్టకుండా నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. కనుక విద్యార్థులెవరూ క్యాంపస్ బయట అడుగు పెట్టేందుకు సాహసించలేరు. ప్రస్తుతం అమెరికాలో 3.30 లక్షల మంది భారతీయ విద్యార్థులున్నారు. వారిలో సగానికి పైగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. ఇప్పుడు వారందరూ బయట పనిచేసి తమ ఫీజులు, హాస్టల్ ఖర్చులకు సంపాదించుకోలేరు. కనుక వారు అక్కడ చదువులు పూర్తి చేయాలంటే భారత్ నుంచి వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా డబ్బులు పంపాల్సి ఉంటుంది. నిజానికి అమెరికాలో వారు చదువు పూర్తి చేసుకునేందుకు తగిన ఆర్థిక స్తోమత ఉండాలనే షరతు ఎప్పటి నుంచో ఉంది. కానీ అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలతో సులువుగా డబ్బు సంపాదించుకునే వెసులుబాటు ఉన్నందున తగిన ఆర్థిక స్తోమత లేకపోయినా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ధైర్యంగా అమెరికా పంపిస్తున్నారు. కానీ ఇప్పుడు బయట ఉద్యోగాలు చేసుకునే అవకాశం లేకపోవడంతో అప్పో సొప్పో చేసైనా పిల్లలకు డబ్బు పంపించక తప్పదు. మరోపక్క అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ నానాటికి పడిపోతోంది. అంటే మరింత ఎక్కువ డబ్బు పంపించాల్సి వస్తుందన్నమాట. ఇది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. ట్రంప్ వస్తే సమస్యలు మొదలవుతాయని ఇదివరకే నిరూపించారు, మళ్లీ మరోసారి నిరూపిస్తున్నారు అంతే. కానీ ఆయన తమ చట్టాలను నిక్కచ్చిగా అమలు చేస్తున్నారే తప్ప ఎవరిపై కక్ష సాధించటం లేదు. కనుక ఆయనని తప్పు పట్టడానికి లేదు. మరి ఈ సమస్య నుంచి భారతీయ విద్యార్థులు ఎప్పుడు, ఏ విధంగా విముక్తి లభిస్తుందో, ఈ సమస్య నుంచి భారతీయ విద్యార్థులకు ఎప్పుడు, ఏ విధంగా విముక్తి లభిస్తుందో